మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఏం చేస్తారు? చదవండి. 1వ అధ్యాయము 8వ వచనం. ఎవరన్నా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. ఈ చెప్పే వాక్యం అందరిలో ప్రభా బలము దయచేయండి. దుష్ట శక్తులను బంధించి అద్భుతాలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడును గాక. మీకు ఈరోజు నిద్ర రాకుండా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక సత్యం చెప్తున్నాడు. చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేశాము, కానీ ఇందులో ఉన్న ఒక కోణాన్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అన్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ దగ్గరికి మళ్ళా వస్తా అని చెప్పాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మళ్ళా నేను మీ దగ్గరికి వస్తా. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూడా ఒక పేరు ఉంది, ఆ పేరే యేసు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి సేవ చేయమని చెప్పలేదు. ఫస్ట్ ఆత్మను పొందుకోమని చెప్పిండు. ఏమని చెప్పిండండి? ఆత్మను పొందుకోమని చెప్పిండు. ఇక్కడ 8వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అంటున్నాడు. హల్లెలూయా. ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు అంటే మన లోపల శక్తి లేదా? కానీ అది సరిపోతలేదు. హల్లెలూయా. మీ మీదికి వచ్చినప్పుడు అంటున్నాడు. ఇంకో దగ్గర బైబిల్లో ఏమని ఉంటుందంటే పరిశుద్ధాత్మ మీతోనే ఉంటాడు అంటాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మన మీదికి వస్తుందో మనం శక్తి పొందుకుంటాం. తర్వాత ఏమవుతుందంటే భూజనులందరి ముందర సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా. ఎలా ఉంటారండి? సాక్షులుగా ఉంటారు అని అంటే అప్పుడు యేసుప్రభు వాళ్ళ చెల్లెలు, యేసుప్రభు వాళ్ళ తమ్ముళ్ళు, యేసుప్రభు వాళ్ళ అమ్మ, తర్వాత యేసుప్రభు శిష్యులు వాళ్ళందరూ కలిసి గదిలో పోయి ఏం చేశారంటే హల్లెలూయా 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారు? 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఓపెన్ అయింది. దేవుని ఒక శక్తి అందరి మీద దిగొచ్చింది. హల్లెలూయా. అందరి మీద దేవుని ఒక ఆత్మ అందరి మీద దిగొచ్చేసరికి వాళ్ళందరూ ఆత్మపూర్ణులుగా మారిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు సేవ చేయటం మొదలుపెట్టారు. హల్లెలూయా కదండి. పేతురు యోహాను ఒక దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక కుంటివాడు వచ్చి అయ్యా ఏమన్నా ఉంటాయి అన్నాడు. తల్లి గర్భంలోకి వెళ్ళి ఆయన కుంటివాడు అనమాట. ఎక్కడి నుంచి? పుట్టిన తర్వాత కాదు, తల్లి గర్భంలోనే కాళ్ళు కుంటిగా అయిపోయినాయి. నా దగ్గర ఏమీ లేదు కానీ నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా. ఈయన లోపల ఎవరున్నారు? యేసే ఉన్నాడు. అందుకే అంటుండు, ఆయన చేయి పట్టుకొని యేసు నామంలో లేవు అంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట పలకంగానే ఆయన కాళ్ళలో దేవుని ఒక శక్తి వచ్చింది. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు, గంతులేస్తున్నాడు, ఎగురుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. నాకున్న దరిద్రం పోయింది అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? యోహాను పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. హల్లెలూయా. ప్రజలకి దరిద్రం ఉన్నది, ప్రజలకి రోగం ఉన్నది, ప్రజలకి సైతాన్ బంధకాలు ఉన్నాయి. హల్లెలూయా. వాటిని విడిపించబడాలి అంటే, ప్రజలు బాగా అవ్వాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మనం పరిశుద్ధాత్మ కోసం మనం అడగాలి, స్తుతించాలి, రోజు వేడుకోవాలి.
రోజు ఆరాధన చేయాలి, మోకాల మీద ఉండి మోకాల్లో నొప్పులు రావాలి. అప్పుడు దేవుని ఒక పరిశుద్ధాత్మ మన మీద దిగొస్తుంది. హల్లెలూయా. వన్స్ ఒక్కసారి దేవుని ఒక ఆత్మ మన మీద దిగొస్తే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆంధ్రాలో చాలా పెద్ద గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒకరోజు పరిశుద్ధాత్మ గురించి విన్నాడు. ఆయనకు పరిశుద్ధాత్మ అంటే తెలియదు. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ పొందాలని చెప్పి ఆయన ఏం చేసిండంటే, పల్లేరు కాయలు అంటారు కదా, మొత్తం ముళ్ళులు ఉంటాయి. ఆ పల్లేరు కాయలు నేల మీద వేసి దాని మీద మోకరించి ప్రార్థన చేసిండు ఆయన, గంటలు తడబడి. హల్లెలూయా. అట్లా 4-5 గంటలు, ప్రభా నాకు పరిశుద్ధాత్మ ఇస్తావా లేవా, మొత్తం ప్యాంట్ అంతా తడిసిపోయింది, మొత్తం బ్లడ్ వస్తూ ఉంది. అట్లనే అడుగుతుంటే దేవుని ఒక ఆత్మ వచ్చి నన్ను తాకింది. హల్లెలూయా. ఆయన దాదాపుగా ఇంత హైట్ ఎగిరిండు. ఆయన ఇంత హైట్ ఎగిరి దేవుని ఒక ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడడం మొదలుపెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆ పల్లెరకాయలు మొత్తం నుజ్జు అయిపోయింది. గొప్ప సేవ చేసిండు ఆయన. హల్లెలూయా. ఎక్కడ పోతే అక్కడ అద్భుతాలు జరగాల్సిందే, ఎక్కడ పోతే వాళ్ళు స్వస్థతలు జరగాల్సిందే. మాంత్రికులే ఆయన సేవను చూసి మంత్రాలని వదిలేసారు, దేవుని నమ్ముకున్నారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ సేవ జరిగింది. హల్లెలూయా. ఆయన సేవను చూసి అమెరికా నుంచి వచ్చి ల్యాండ్లు కొని, అయ్యా మీరు సేవ చేయండి, మేము డబ్బులు ఇస్తాము అంటే ల్యాండ్ కొని, స్కూల్స్ కూడా కొని, ఆ స్కూల్స్ మీద చాలా అనాథ పిల్లలు అందరు కూడా చాలామంది కూడా ఏమైపోయారంటే చదువుకున్నారు. విధవరాల కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టబడ్డాయి, చిన్నపిల్లల కోసం హాస్టల్స్ కట్టబడ్డాయి. ఒకరు దేవుని ఒక ఆత్మ పొందుకోవటం వల్ల. హల్లెలూయా. పిఎం శామ్యూల్ గారు అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. నేను ఒక 100 సంవత్సరాల ముందు స్టోరీ చెప్తున్నా. ఆయన కేరళలో పుట్టి కేరళలో పెరిగి, ఆయన మామూలుగా జస్ట్ యేసయ్య అంటే తెలుసు, పరిశుద్ధాత్మ అవసరం లేదు అని బోధించేవాడు. ఆయనకి పాల్ రమ్మన కుట్టి అని ఒక దైవజనుడితోటి పరిచయం ఏర్పడ్డది. ఆయన కూడా పాల్ రమ్మన కుట్టి అనే వ్యక్తి కూడా కేరళనే అనమాట. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నా అంటే, నాకు పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడంటే ఈయన నమ్మేటోడు కాదు. ఎట్లా ఆయనకు పరిశుద్ధాత్మ గురించి తెలియపరచబడాలి అని చెప్పి శ్రీలంకలో ఒక పెద్ద ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేసిండు పాల్ రమణ కుట్టి. కేరళలో సేవ చేసుకుంటూ, చెన్నైలో సేవ చేసుకుంటూ, తమిళనాడులో సేవ చేసుకుంటూ, శ్రీలంకలో కూడా సేవ చేసిండు. శ్రీలంకలో చాలామంది తమిళ్ వాళ్ళే ఉంటారు, తమిళ్ మాట్లాడేటోళ్ళు ఉంటారు. సగమేమో క్రిస్టియన్స్, సగమేమో బుద్ధిస్ట్ అనమాట వాళ్ళు. అక్కడ 7 రోజులు ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు, మీటింగ్ జరుగుతూ ఉంది, అందరు ఆత్మ పొందుకుంటున్నారు, శక్తి పొందుకుంటున్నారు, అంత ఉంది. ఈయనను కూడా పిలిచి నేను స్టేజ్లో కూర్చుండు పిఎం శామ్యూల్ గారు. ఈయన అవన్నీ చూసి నమ్మలేదు, పట్టించుకోలేదు. సరే నాకెందుకు, వాక్యం చెప్పారు కదా, నేను చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పి ఈయనను పిలిచిరు స్టేజ్ మీద. ఈయన ఇట్లా కూర్చున్నాడు, అయ్యా మీరు స్టేజ్ మీద వచ్చి వాక్యం చెప్పండి అని. సరే అని చెప్పి ఆయన స్టేజ్ మీదగా ఆ పోడియం దగ్గరికి వచ్చి బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చెప్తా ఉంటే, హల్లెలూయా, ఒక్కడేసారి దేవుని ఒక ఆత్మ వచ్చి ఆయన తాకిందంట. వెంటనే అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏం మాట్లాడిండు? 7 రోజులు అన్య భాషలే మాట్లాడిండు ఆయన. ఎన్ని రోజులు? ఇంకా ఆయనకు వేరే భాషనే తెలియదు. అట్లా బలమైన ఆత్మ చేత తాకబడిన తర్వాత అప్పుడైనా ఒప్పుకున్నాడు, అమ్మో పరిశుద్ధాత్మ ఉంది, మనం భాషలు మాట్లాడాలా అని చెప్పి ఆయన బోధన మార్చుకున్నాడు, ఆయన విధానం మార్చుకున్నాడు. హల్లెలూయా. కేరళ నుంచి మచిలీపట్నం వరకు నడుచుకుంటూ వచ్చిండు ఆయన. మచిలీపట్నంలో ఒక వ్యక్తిని చేర్చుకొని అక్కడ సంఘం స్టార్ట్ చేసిండు. ఒక్క బట్టతోటి, ఒక్క డ్రెస్సు బట్టతో వచ్చి సేవ చేయటం మొదలుపెట్టిండు. ఆ బట్ట మాసిపోతే ఎవరైనా ప్రేయర్కి రమ్మంటే అక్కడ పక్కన చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర పోయి బట్టలు ఉతికి ఆ బట్టలు ఆరేసి, ఆ బట్టలు లేనప్పుడు దిగంబరిగా ఉండి ఆ చెరువులోనే ఉండేటోడు. ఆ బట్టలు ఆరిపోయిన తర్వాతనే ఆయన బట్టలు వేసుకొని సేవ చేయటం మొదలుపెట్టి అట్లా కొన్ని సంవత్సరాలు సేవ చేసిండు ఆయన. ఆకలి దప్పులతో అల్మటిస్తూ సేవ చేస్తూ ఉండి ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు కట్టబడ్డాయి. హల్లెలూయా. మచిలీపట్నంలో పెద్ద సంఘము, విజయవాడలో పెద్ద సంఘము, తర్వాత వరంగల్లో పెద్ద సంఘము. అప్పట్లో వరంగల్ నుంచి ఇక్కడ విజయవాడకు రావడానికి రూట్ లేకుండే, నడుచుకుంటూ వచ్చేటోడు ఆయన. హల్లెలూయా. ట్రైన్లో 4 గంటలు, నడుచుకుంటూ పోతే 10-12 గంటలు ఉంటుంది.
ఇట్లా నడుచుకుంటా సేవ చేసాడు. చాలా గొప్ప సేవ జరిగింది. చాలామంది సేవకులు లేచారు. హల్లెలూయా. మంచి ఏజ్లో 80 సంవత్సరాలు అప్పుడు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని ప్రియమైన వారలారా, ఆయన దేవుని ఒక ఆత్మ చేత నింపబడ్డాడు. యేసుప్రభు చెప్పిండు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు నా తండ్రి రాజ్యానికి రాలేడు. యోహాన్ భక్తుడు చెప్తుండు, నేను మీకు నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నా, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాడని చెప్పిండు. యోహాన్ భక్తుడు వెనుకలు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చాడు. పాస్టర్ గారు నీళ్ళతో బాప్తిజం ఇస్తారు, దేవుడు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇస్తాడు. హల్లెలూయా. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలని చెప్తలేరు, అగ్ని బాప్తిజం పొందాలని చెప్తలేరు. మరలా మనం జన్మించాలి, మనం మారు మనసు పొందాలి అనే బోధలు కనిపిస్తలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న, నువ్వు మారు మనసు పొందినవా? హల్లెలూయా. నువ్వు ఆత్మ చేత నింపబడినవా? ఆత్మ పొందుకున్నావా అని అడిగేటోళ్ళు. పొందుకున్నాము అని అంటే బస్సు నువ్వు సేఫ్. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారి జీవిత విధానం అంతా కూడా మారిపోయింది. పౌలు భక్తునికి గుడ్డితనం వచ్చినప్పుడు అనన్య అనే ఒక ప్రవక్తని దేవుడు అతని దగ్గర పంపిస్తే పౌలు భక్తుని చేతి పట్టుకొని, సహోదరుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో అని చెప్పిండు. హల్లెలూయా. ఏం పొందుకో? పరిశుద్ధాత్మ పొందుకో అన్నాడు. చాలా బోధలు ఏం చెప్తున్నాయంటే యేసు ప్రభుని అంగీకరించగానే పరిశుద్ధాత్మ వస్తారు అంటున్నారు. అది తప్పు అన్నమాట. మనం స్పెషల్గా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఫిలిప్ అనే దైవజనుడు గొప్ప సేవ చేసిండు సమరయలో. ఆయన ఒక దగ్గర సేవకు వెళ్తూ ఉంటే ఆఫ్రికా నుంచి ఒక నపుంసకుడు వచ్చిండు. హల్లెలూయా. నపుంసకుడు అంటే తెలుసు కదా, సగం ఆడామే సగం మొగాయనగా ఉంటారు కదా. ఆయన ఒక ఆఫ్రికాలో ఒక పెద్ద ప్రెసిడెంట్ అనమాట, పెద్ద ఆఫీసర్. ఆయన యెరూషలేము మందిరంకి ఆరాధన కోసం వస్తే అక్కడ మందిరంలో వెళ్ళిండు, ఆరాధన చేసుకున్నాడు. వచ్చేటప్పుడు యెషయా గ్రంథం బైబుల్ తీసుకొని వస్తున్నాడు. అప్పట్లో అన్ని గ్రంథాలు లేకుంటుండే. యెషయా గ్రంథము, ఒకరి దగ్గర ఇర్మియా గ్రంథం అట్లుంటుండే. యెషయా గ్రంథంలో ఆయన రథం మీద వస్తూ ఉంటే ఆయన ఇట్లా ఓపెన్ చేస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. అది యేసు ప్రభుకు సాదృశ్యం అన్నమాట. హల్లెలూయా. అది చదువుతుని కానీ అర్థమవుతలే. ఫిలిప్ అనే దైవజనుడు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుని ఒక ఆత్మ చెప్తున్నాడు, నపుంసకుడు వస్తున్నాడు, రథం మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గర పరిగెత్తు అని చెప్పిండు. హల్లెలూయా. హల్లెలూయా. సరే అని చెప్పి ఫిలిప్ అనే వ్యక్తి పరిగెత్తుతాడు. రథం పరిగెత్తుతుంటే రథంతో పాటిన పరిగెత్తుతున్నాడు. చూడండి ఎంత శక్తి నా లోపల ఉందో. అడుగుతున్నాడు, పక్కనే ఉన్నాడు, అయ్యా నువ్వు చదువుతుంది ఏమైనా అర్థమవుతుందా అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, చెప్పేటోళ్ళు లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అంటున్నాడు. హల్లెలూయా. చెప్పేటోళ్ళు లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? మరి నేను చెప్తాను, నన్ను పిలువనంటే సరే అని చెప్పి రథం ఆపంగా వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చొని ఈయన చెప్పిండు యేసయ్య గురించి. ఈ వచనాలన్నీ కూడా యేసుప్రభు గురించి ఉన్నాయి. ఆయన చనిపోతాడని రాయబడ్డది, ఆయన చనిపోయిండు, తిరిగి లేచిండు, ఆయన ఆత్మ మనం పొందుకోవాలంటే ఇట్లా చాలా విషయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ ఒక నీళ్ళ కుంట కనిపిస్తుంది. ఈ నపుంసకుడు అంటాడు, మరి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళలో మరి బాప్తిజం ఇచ్చేసే అంటే సరే అని చెప్పారు. సంతోషపడి కిందికి వచ్చేసిండు. హల్లెలూయా. అడిగిండు, మాట్లాడిండు, నీళ్ళలో వచ్చిండు, యేసు నామంలో బాప్తిజం ఇచ్చిండు. హల్లెలూయా. వాళ్ళిద్దరు మీదికి వస్తూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత ఫిలిప్ అనే దైవజనుడు అక్కడ మాయమైపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఫిలిప్ అనే దైవజనుడు మాయమైపోయి ఎక్కడ పోయాడు? వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, సమరయ పట్టణానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయ్యో ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి నేను టెన్షన్ తీసుకోక నేను హ్యాపీగా నేను రక్షణ పొందిన కదా అని చెప్పి హ్యాపీగా ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తర్వాత సమరయ పట్టణాన్ని మొత్తం తిరిగి అక్కడ ఎంతోమంది చేతపడి మంత్రాలతో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థనలు చేసి వారిని విడిపించినప్పుడు వాళ్ళందరూ ఫిలిప్ చేత బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా.
కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఏం పొందుకోలేదు? చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. ఆయన వారి మీద దిగి ఉండలేదు. ఆయన వారి మీద దిగి ఉండలేదు అంటే అప్పుడు ఆ సంఘానికి, ఆ సమరయ పట్టణానికి పేతురు యోహాన్ని పంపిస్తాడు. అయ్యా, నా పని నేను చేసినాను, మీరు వారి మీద తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే వాళ్ళ మీద ఆత్మ వస్తుంది కదా అని. అప్పుడు పేతురు యోహాను తల మీద చేయబెట్టి ప్రార్థన చేయంగానే ఆ సమరయ పట్టణస్థులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. భాషల్లో మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాము అనేదానికి సింబల్ ఏంది అని అంటే మనం భాషల్లో మాట్లాడతాం, ప్రవచనం చెప్తాం, దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, దేవుని కోసం ఒక బలమైన కార్యం చేయాలి అనే భారం వస్తుంది. నశించబోయే జనాల కొరకు అయ్యో వాడు నాశనం అవుతాడు, వీడు నాశనం అవుతాడు, మనకు ఎక్కువ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ మనల్ని అట్లా చేస్తుంది, భారం తీసుకొస్తుంది, ఏదో ఒకటి చేయాలా, దేవుని కోసం నిలబడాలన్నట్టు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే మనని ఆ విధంగా బోధిస్తూ ఉంటాడు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యం చాలా డెప్త్లో అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం పొందుకోవాలండి? ఇక్కడ వచ్చినప్పుడు ఆరాధన చేసినప్పుడు గట్టిగా అందుకే చప్పట్లు కొట్టమని చెప్పేది. కీర్తన గ్రంథం 80 ఏముంటుంది అంటే నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతా అంటున్నాడు. హల్లెలూయా. మన నోరు మనం తెరవాలా, అప్పుడు దేవుని ఒక శక్తి మన లోపల వస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి తాకుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఎవరి చేత నింపబడాలి? దేవుని ఒక శక్తితో, పరిశుద్ధాత్మ చేత మనకు అదొక పిచ్చి ఉండాలి. దేవాని ఆత్మ నేను పొందుకోవాలా. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆత్మ పొందితే లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. మన ప్రార్థన విధానం చేంజ్ అయిపోతుంది, మన ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది. మన మీద చేతబడి శక్తులు, మంత్రశక్తులు పనిచేయవు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే చేతబడి మంత్రశక్తులు కూలిపోతాయి, భయం పుడతాయి వాళ్ళకి. మనం భాషల్లో మాట్లాడితే వాళ్ళకి మంత్రాలు చేయడానికి నత్తి వస్తుంటుంది, వాళ్ళు పారిపోతారు. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి సాక్షులే ఉంటారు? దేవునికి సాక్షులే ఉంటారు. చార్ల్స్ ఫినీ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. నా జీవితం మొత్తంలో అలాంటి దైవజనుడు నేను చూడలే. అగ్ని జ్వాల అని చెప్పి ఆయన ఒక పుస్తకం ఉంటుంది. హల్లెలూయా. ఏం జ్వాల? ఆ పుస్తకం చదవాలి మనం అందరం. ఆ పుస్తకం చదివిన తర్వాత మన లోపల ఒక భయంకరమైన శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఆయన 24 గంటలు అడవిలో ఉండి ప్రార్థన చేసేటోడు. ఆయన చుట్టూ ఒక బలమైన ప్రవాహం ఉండేదన్నమాట. ఎంతోమంది వ్యాపారులు, ఎంతోమంది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఆయనతో తరచుగా వచ్చి ప్రార్థన చేయించుకొని పోయేటోళ్ళు, వాళ్ళు బాగా అయిపోయేటోళ్ళు. హల్లెలూయా. ఆయన ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ట్రైన్ పోతూ ఉంది, ఒక ఊరు వస్తూ ఉంది. ఈ ఊరిలో ఎవరున్నారు అని చెప్పి జస్ట్ ఆ రైల్వే కిటికీ కాడ నుంచి చూస్తూ ఉంటే ఆయన ఎంతమందిని అయితే చూసిండో అంతమంది మీద దేవుని ఒక పరిశుద్ధాత్మ దిగింది. హల్లెలూయా. అంతమంది మీద ఏం దిగిందండి? అంత గొప్ప దైవజనుడు ఆయన. బెన్సన్ ఇడోహోసా అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఆయనను పెంట దిబ్బలో పడేసారు. చచ్చిపోతే బాగుండు మాకెందుకని. ఒక పాస్టర్ గారు ఆయనని తెచ్చుకొని ప్రభువులో నడిపించి ఆయనని బాగా బలపరిస్తే ఆయన సేవ చేస్తా అని ఒప్పుకున్నాడు. బైబిల్ ట్రైనింగ్ చేస్తా అంటే ఆ గ్రామస్తులు అందరూ కూడా చందా పోగు చేసి, డబ్బులు పోగు చేసి ఏం చేశారు అంటే ఆయనను అమెరికాకు పంపించారు బైబిల్ ట్రైనింగ్ కోసం. హల్లెలూయా. దేనికోసం అండి? బైబిల్ ట్రైనింగ్ అమెరికాకి. ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ అయిందో ఆయన ట్రైనింగ్కి వెళ్ళేటోడు, ఆడ వాక్యం వినేటోడు, వాక్యం వదిలేసి వచ్చిన తర్వాత వెంటనే ప్రార్థనలో కూర్చునేటోడు. హల్లెలూయా. మోకాల మీద ఉండి పడి ఏడవటమే. ఇంకా ప్రభా ఆఫ్రికా ఖండాన్ని రక్షించు,
ప్రభా దేన్ని రక్షించు, దేన్ని ఆఫ్రికా ఖండాన్ని రక్షించు, సేవ్ ఆఫ్రికా, సేవ్ ఆఫ్రికా అని ప్రార్థన చేసేటోడు. ఇంకా వేరేది ఏం లేదు. రాత్రి తక్కువ పండుకొని ప్రార్థన చేసేటోడు, అన్నం తక్కువ తిని ప్రార్థన అట్లా 4 సంవత్సరాలు అదే చేసిండు ఆయన. ఇంకా వేరేది ఏమి చేయలే. హల్లెలూయా. ఆయన ట్రైనింగ్ అయిపోయింది, ఆయన సర్టిఫికెట్ అయిపోయింది, ఆయన ఆఫ్రికాకు వస్తున్నాడు. వాళ్ళ ప్రాంత ప్రజలు మావాడు వస్తున్నాడు అని చెప్పి కలవటానికి ఆ ఎయిర్పోర్ట్కి వచ్చారు. హల్లెలూయా. ఆ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని ఎవరైతే పట్టుకున్నారో, ఎంతమంది ఆయన చేయబట్టుకురో వాళ్ళందరికీ కరెంట్ షాట్ కొట్టినట్టు అయిందంట. హల్లెలూయా. కరెంట్ షాట్ కొట్టి కింద పడి అన్య భాషలతో మాట్లాడి దొర్లుతున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ చేయబట్టుకుంటే వాళ్ళకు కూడా కరెంట్ షాట్ కొట్టి వాళ్ళు కూడా భాషలు మాట్లాడుతారు. హల్లెలూయా. పిచ్చోళ్ళు అయిపోయారు అందరు. తర్వాత చెప్పిండు ఇది దేవుని ఒక ఆత్మ, దేవుని ఒక శక్తి అని చెప్తే సంతోషపడ్డారు. ఆయన కారులో తీసుకొని వాళ్ళ ఇంటికి పోతున్నారు. చిన్న గల్లీ ఉంటుంది, చాలా పేద ప్రజలు ఉంటారు అక్కడ. చిన్న అమ్మాయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల అమ్మాయి చచ్చిపోయింది. ఫుల్ పబ్లిక్ కూడా ఏడుస్తున్నారు. ఏమైందంటే ఒక అమ్మాయి చచ్చిపోయింది, నడుపోయి చూద్దాం. హల్లెలూయా. ఈయన వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు, అయ్యా యేసయ్య నమ్ముకో, బాగైతావు, పరలోక రాజ్యం పోతావు. వాళ్ళ తండ్రి ఏడ్చుకుంటూ అంటున్నాడు, నీ దేవుడు నిజమైన వాడైతే నా కూతురు లేస్తే నీ దేవుడు నమ్ముకుంటా అని చెప్పిండు. హల్లెలూయా. చాలా సింపుల్ అని చెప్పి తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయగానే గట్టిగా తుమ్మి లేచి కూర్చుంది ఆమె. హల్లెలూయా. మొత్తం ఆ ఒక అద్భుతం వల్ల బస్తీ మారిపోయింది. హల్లెలూయా. మొత్తం ఖండాన్ని మొత్తం తగలబెట్టేసిండు ఆయన దేవుని ఒక శక్తి చేత. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఆయన లోపల అట్లా దిగింది. పరిశుద్ధాత్మ అంటే యేసయ్య. యేసయ్యకి ఇంకొక బిరుదు ఏంటంటే పరిశుద్ధాత్మ. తండ్రి కూడా ఆయన అదే బిరుదు, కుమారుడు కూడా అదే బిరుదు. ఆ బిరుదు గల దేవుడు మనతో ఉంటాడని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. మన శరీరమే దేవుని ఆలయం. హల్లెలూయా. కాబట్టి తరచుగా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. తరచుగా దేవుని ఒక శక్తితో మనం నింపబడాలి. హల్లెలూయా. వన్స్ ఎప్పుడైతే మనం దేవుని ఒక శక్తితో మనం నింపబడతామో జీవితం అంతా మారిపోతుంది. పౌలు భక్తుడు సేవ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటే కొన్ని వందల వేల మంది ప్రజలు వచ్చేటోళ్ళు. హల్లెలూయా. కొంతమంది ఏం చేసేటోళ్ళు అంటే ఒక ఇసుక తీసుకొని కచ్చిఫ్లో ఇసుక పెట్టి ఆ కచ్చిఫ్కి ముడి కట్టి ఆయన వెళ్తూ ఉంటే కచ్చిఫ్ని ఆయన మీద కొట్టేటోళ్ళు. అది తాకి కింద పడుతుండే. హల్లెలూయా. ఆ మూట తీసి ఆ ఇసుక ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు రాసుకుంటే ఆ ఇసుక పట్టుకుంటే కూడా వాళ్ళు మంచిగా అయిపోతుండే. హల్లెలూయా. ఎట్లా ఆ దేవుని ఒక శక్తి అయినా వాళ్ళ బట్టలు ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందంటే వాళ్ళు తరచుగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే మాట్లాడే మాటలు కూడా పవర్ వస్తుంది, వాళ్ళ నీడలో కూడా పవర్ వస్తుంది. పేతురు యోహాన్లు వాళ్ళు నీడ పడితే చాలు. ఎంతోమంది పేషెంట్లు వాళ్ళు వస్తున్నారంటే ఆడ గల్లీ మీద ఇట్లా పడుకోబెట్టేటోళ్ళు, వీళ్ళు ఇట్లా జస్ట్ ఇట్లా అనుకుంటా పోతుండే. వాళ్ళ నీడ పడితే కూడా మంచిగా అయిపోతుండే. నీడని చూసి కూడా దురాత్మలు భయపడి వెళ్ళిపోతుండే. హల్లెలూయా. క్రైస్తవులు అద్భుతాలు చేస్తలేరు, స్వస్థతలు జరుగుతలేవు, సంఘం అంతా కూడా ఎండిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఆరాధన గట్టిగా చేస్తలేరు. ఆరాధన చేసినప్పుడు దేవుని ఒక ఆత్మ బలంగా దిగొస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఉత్తిగానే రాయలేడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని. హల్లెలూయా. మనం అద్భుతాలు చేయాలి అంటే, మనం ఈ లోకాన్ని కదిలించాలి అంటే, అసలు మనం ఏందో ప్రపంచం చూడాలంటే దేవుని ప్రియమైన వారులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇది దేవుని కోరిక అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ ఎట్లొస్తుందండి? ఆరాధన చేసినప్పుడు, మోకాల మీద ఉన్నప్పుడు, చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, కన్నీరు కాస్తున్నప్పుడు, ఉజ్జీవంగా ఆరాధన చేసి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు దేవుని బలమైన శక్తి మనం దాక్కుతుంది. హల్లెలూయా. అక్కడి నుంచి మన జీవితం మారిపోతుంది. కాబట్టి మనం ఎవరి ఆత్మ పొందుకోవాలా? ఎవరాత్మ? ఎప్పుడు కూడా అయ్యో నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు,
నేను మిమ్మల్ని అనాథులుగా వదిలానని యేసయ్యనే చెప్పిండు. ఆ దేవుని ఒక స్వరం మనం వినాలి. ఎప్పుడు వింటాము అంటే ఆయన మన లోపల వచ్చినప్పుడు మనం వినగలుగుతాం. హల్లెలూయా. ఆయన రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రభువుని ప్రతిరోజు స్తుతించాలి. హల్లెలూయా. రోజు ఒక గంట సేపు నేను ప్రభువుని స్తుతిస్తా అని చెప్పి మనం టైం ఇవ్వాలి. స్తుతి కంటే బలమైనది ఏదీ లేదు. ప్రార్థన కంటే బలమైనది స్తుతి అన్నమాట. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్నమాట. స్తుతి రాజులను కదిలిస్తుంది. స్తుతి దురాత్మలను పడదోలుతుంది. స్తుతి దేవుని యొక్క ఆత్మను పరలోకం నుండి భూమి మీద తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆ స్తుతి కనిపిస్తలేదు ఇప్పుడు. హల్లెలూయా. స్తుతి చేసినప్పుడు ఆ మెల్లగా చేసి కథం అయిపోయి. హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు చప్పట్లు గట్టిగా కొట్టాలి, గట్టిగా నోరు తెరిచి పాడాలి. హల్లెలూయా. అప్పుడు మన లోపల దేవుని ఒక శక్తి వస్తుంది. ఈరోజు మనం గట్టిగా పాటలు పాడాం. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతత ఉందో, చాలా నెమ్మది ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. ఈరోజు రేపు ఫుల్ యాక్టివ్ అయిపోతాం మనం. హల్లెలూయా. దాదాపుగా ఆ దేవుని ఒక శక్తి 5 రోజులు మన మీద ఉంటుంది. మనం రోజు ఆరాధన చేసుకుంటే రోజు దేవుని ఒక శక్తి మన మీదకి వస్తుంది. దురాత్మలన్నీ కూడా మైండ్లో చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది, సిట్యువేషన్ డిమాండ్ చేస్తుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అన్నం తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు, ఏది చేయబుద్ధి కాదు. ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం. హల్లెలూయా. ఆ దురాత్మల ప్రభావం నుంచి మన కుటుంబం విడిపింపబడాలి, ఆ సైతాన్ యొక్క చేతులకి వెళ్ళి విడిపింపబడాలి అంటే మనం దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. హల్లెలూయా. సర్వలోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు అదే శక్తిని వాడిండు. ఆ శక్తి మన మీద కుమ్మరిస్తా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనం సృష్టించే వ్యక్తులుగా మనం మారుతాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఇది జరుగును కాకుండా జరగాలంతే. మన ముందర ఏ మాంత్రికుడు నిలబడడు, ఏ సైతాన్ శక్తి మన ముందర నిలబడదు, ఏ సమస్య మన ముందర నిలబడదు. ఎప్పుడు అంటే దేవుని ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. అన్య భాషలతో మనం నింపబడాలి. ప్రతిరోజు దేవుని ఒక స్వరం వినటం మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని ప్రియమైన వారలారా, దేవుని స్తుతించినప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ప్రభా నువ్వు నీ ఆత్మ కావాలా ప్రభా అని అడిగినప్పుడు దేవుని ఒక శక్తి మన మీదకి వస్తుంది. హల్లెలూయా. మొన్న May 26కి నేను దేవుని ఒక ఆత్మ పొందుకొని దాదాపుగా 18 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 2006లో దేవుని ఒక ఆత్మ వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు ఆల్ నైట్ ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా 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 అని ఒక పెద్ద మంట కనబడ్డది. ఆ మంట చుట్టుకుంటూ తిరుగుకుంటూ నా మూతికి దాకింది. బస్సు నాకు అన్య భాషలు స్టార్ట్ అయింది. హల్లెలూయా. అప్పుడు మొదలైన భాషలు ఇప్పటివరకు ఆగిపోలేదు, వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. నేను అది నేర్చుకుంది కాదు, ఎవరో నేర్పిస్తూ వచ్చేది కాదు. దేవుడే తన ఆత్మను మన లోపల పెట్టి నాలుకను ఉపయోగించుకొని భాషల్లో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఊరు నుంచి వస్తున్నాం మేము, పోయిన శనివారం రోజు, ఆదివారం ఇక్కడ వచ్చినాం కదా. ఒక అంకుల్ ఫోన్ చేసిండు, అలా భార్య చచ్చిపోయింది. దేవుని ఒక పాటలు వింటూ ప్రాణం వదిలేసింది. ఈయన కాళ్ళు రుద్దుతున్నాడు, చేతులు రుద్దుతున్నాడు, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎవ్వరు లేరు. హల్లెలూయా. చాలా భయంకరం. ఆయన వెంటనే నాకు ఫోన్ చేసిండు. అప్పుడు నేను ఫోన్లో మన లింక్ ప్రేయర్ స్టార్ట్ చేసి మాట్లాడుతున్నా. ఫోన్ చేస్తే 2 సార్లు ఫోన్ చేస్తే కట్ చేసేసిన. లింక్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఫోన్ కొట్టిన 3వ సారి. ఆయన చెప్తలేడు మా భార్య చచ్చిపోయిందని. బ్రదర్ భార్య అంతా పిచ్చిగా చేస్తుంది, నువ్వు ప్రేయర్ చేయన్నాడు. ఓకే అనుకున్న, స్తోత్రం యేసు ప్రభా అని ఆ మాట చెప్పని ఆమె లేచి కూస్తుంది. హల్లెలూయా. ఆశ్చర్యపోయింది ఆయన. తర్వాత ఒకసేపు భాషలు మాట్లాడితే ఆమె లోపల దురాత్మ బయటికి వచ్చి వెళ్ళిపోయింది. నోట్లోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి ఏదో భయంకరంగా ఆమె కక్కి తర్వాత ఆమె సెట్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇవన్నీ నమ్మడు, ఓన్లీ వాక్యమే అంటాడు. దేవుడు ఓన్లీ దేవునికే శక్తి ఉంది, విశ్వాసంకి లేదంటాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, అన్య భాషలు ఉన్నాయి,
మరి నువ్వు అట్లా నోట్లోకి వెళ్ళి మాట్లాడంగానే మా భార్య ఎట్లా ఓపెన్ అయింది, ఆమె లోపల దురాత్మ ఎట్లా బయటికి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా ఆయన చెప్తే కూడా నాకు నమ్మకం కాలే. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి చెప్పిండు, సిగ్నల్ లేకుండే. ఇక్కడ సండే ప్రేయర్ చూసుకొని రాత్రి 8 గంటలకు పోతే ఆయన చెప్తున్నాడు, వాళ్ళ భార్య చెప్తుంది, అవును బ్రదర్ దాదాపు 15-20 నిమిషాలు నాకు ఊపిరి ఆడలేదు, ఏమైందేమో తెలియలేదు. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆమెను బతికించాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఎంతమందినైనా మనం భరించగలుగుతాం, ఎంతమందినైనా కానీ మనం సహించగలుగుతాం, ఎంతమందినైనా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఎప్పుడు అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత. హల్లెలూయా. కాబట్టి రోజు ఒక అరగంట సేపు హల్లెలూయా స్తోత్రం 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 మన చెవులు వినిపించేటట్టు మనం చెప్పాలి. ప్రభా నీ ఆత్మ ఈరోజు ఇచ్చేంత వరకు ప్రభా నేను నిన్ను వదలను. నేను దేవుని ఒక ఆత్మను పొందుకున్న మొదట్లో మోకాల మీద ఉండి రోజు ఒక అరగంట సేపు గంట సేపు ఆత్మ ఇచ్చేంత వరకు రోజు ప్రార్థన చేసేటోని. కొద్దిసేపు ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. హల్లెలూయా 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 అని విసుకొచ్చేది, బాడీ పెయిన్స్ వచ్చేది, స్కూల్లో అంత ఇబ్బంది జరిగేది. అయినా కానీ అది వదలకుండా చేయటం బట్టి దేవుని ఒక శక్తి నా మీద దిగొచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడదుము గాక. దేవుని ఒక శక్తితో మనం ప్రపంచాన్ని కదిలిద్దుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, ఈ చెప్పిన వాక్యము మాలో ఫలించును గాక. ఎంతమంది వాక్యం విన్నారో ప్రభా, వారి మీద నీ పరిశుద్ధాత్మ, నీ పవిత్రమైన జలం వారి మీద కుమ్మరించండి. ప్రభా నీకు వందనాలు. పరిశుద్ధమైన దేవ నీకు వందనాలు. అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు. మీరు మీ పిల్లలకి చేపలు అడిగితే, రొట్టె అడిగితే రాయినిస్తారా? మీరు ఎంతో అయోగ్యంగా పాపం చేస్తూ ఉన్నా కానీ మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తారు కదా. మరి ఏ పాపం చేయని పరలోకపు తండ్రి మీకు పరిశుద్ధాత్మ ఇవ్వడా? నిశ్చయముగా ఇస్తాడని చెప్పినారు కదా ప్రభా. తండ్రి వీరిని మీరు ఆశీర్వదించు. ప్రతి బిడ్డ ఆత్మ చేత నింపబడాలి ప్రభా. నీ ఆత్మ పొందుకుంటే సైతాన్ని జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం తండ్రి. ప్రభా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలుగుతాం. నీ ఆత్మని కుమ్మరించు. ఎన్నో సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి బోధ లేదు, ఆల్రెడీ పరిశుద్ధాత్మ వచ్చేసిందని అంటున్నారు ప్రభా. వారి లోపల కనికరం లేదు, ప్రేమ లేదు, త్యాగం లేదు, పాపం విషయము ప్రభా అవగాహన లేదు ప్రభా. తండ్రి అలాంటి బోధలో కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అన్య భాషలు దయచేయండి, వారితోనూ మాట్లాడు, చీకటి శక్తులని కాల్చివేయండి. ఈ ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.